నామమున మీ అందరికీ వందనములండి. దేవుడు మీ యొక్క మనోభిష్టాన్ని నెరవేర్చాలని దేవుడికి నా మనల్ని తెలియజేస్తూ ఉన్నాము. అంతకు మించి ఆయన మాటను మీ యొక్క హృదయాల్లో చూపించడానికి దేవుడు నన్ను ఎంచుకున్నందుకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆలోచన ఏదైనప్పటికీ మనిషి దేవుని దగ్గరికే రావాలి. తన ఆలోచన ప్రకారం నడుచుకుంటే మనిషి తన జీవితంలో బహుశా ఇప్పుడేమన్నా బాగుండొచ్చేమో, కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ అనేది చూస్తే మనిషి తన జీవితంలో తప్పకుండా తప్పిపోతాడు. ఈ తప్పిపోయే పరిస్థితిలో ఆలోచన దేవునికి సమర్పించుకోవడం అనేదే మనిషి లక్ష్యం ఉంచుకోవాల్సినది. ఆ పరిస్థితుల్లో దేనికి మనం ప్రాముఖ్యతనివ్వాలి అంటే, నా మాట అవసరమా, నా ఆలోచన, నా పద్ధతి అని ఆలోచించుకుంటూ ముందుకు పోయే బదులు దేవునికే నీ యొక్క ఆలోచన ఇవ్వాలనేది దేవుని తరపు నుంచి నేను మీకు చెప్తున్నాను. మనిషి ఎలా బ్రతికేస్తున్నాడు అంటే, తనకంటూ కొన్ని పద్ధతులు, తనకంటూ కొన్ని సూత్రాలు, తనకంటూ కొన్ని అలవాట్లు పెట్టుకొని బ్రతికేస్తున్నాడు. దానివల్ల చాలా చాలా నష్టాన్ని చవిచూస్తున్నాడు మనిషి. ఎంతగా తన యొక్క పద్ధతులకి అలవాటు పడిపోయాడంటే, ఇది తప్పు, ఇది అవసరం లేదు, ఇది వద్దు అన్నా కూడా మనిషి తను అలవాటు పడిన పరిస్థితులకే తల ఊగి నడుస్తున్నాడు. కానీ నాకంటూ ఒక జీవితం నా ద్వారా రాలేదు, నేను అనుకుంటే రాలేదు, నాకంటూ లైఫ్ వచ్చింది ఒక శక్తి, ఆ మహాశక్తి ఇచ్చిన మహాజ్ఞానంతో చెప్పబడిన పద్ధతుల ప్రకారమే నడుచుకోమని ఒక గ్రంథం నాకంటూ ఇవ్వబడింది. ఇది దేవుని గ్రంథము అని చెప్పే లోపే మానవుని యొక్క అలవాట్ల సూత్రాల యొక్క మహా విధులతో దీనికి ఒక అపవాది వేయబడింది. ఆయన మాటకి ఒక అపవాది వేయబడింది, ఒక బ్యాడ్ పేరు దీనికి పెట్టేశారు. ఇది ఒక బలహీన వర్గాలకి చెందింది, లేదంటే లో ప్రొఫైల్ పీపుల్ నమ్ముకునే దేవుని యొక్క బుక్కు అంటూ నెపం వేసేసి దీన్ని మనుషులకి దూరం చేసేసింది. దానివల్ల దీన్ని చదవాలనుకునే వాళ్ళు వాళ్ళ దేవుడు ఏదో వాళ్ళకి రాయించేసుకున్నాడు. అది మనుషులు వాళ్ళు చేసుకోవాల్సిన పద్ధతులే అనుకున్నారు. కానీ దేవుడు అనే శక్తి ఒక మనిషికి ఏం చెబితే, ఎలా చెబితే మనిషి వినగలడో, గ్రహించుకోగలడో, దానికి కావలసిన వివేకము, విజ్ఞానము, ఇంకా ఏదైతే తెలివి అని అంటామో వాటన్నిటిని జోడించుకొని ఈ మాటల మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటే ఖచ్చితంగా ఆయన మనసు అర్థమవుతుంది. ఆయన కాదు, ఆయన మనసు. ఆయన మనస్సే 66 పుస్తకాలు, ఆయన బాధే 66 పుస్తకాలు, ఆయన ప్రేమే 66 పుస్తకాలు, ఆయన ఆలోచన నీ గురించిన తప్పనే ఈ 66 పుస్తకాలు. ఇది వదిలేసి మనిషి గురించి ఒక ఆపోజిట్ జెండర్ మీద పెంచుకున్న ప్రేమల వల్ల దేవుడు అపార్థమయ్యాడే తప్ప దేవుడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. దేవుడా నేనే దొరికానా అనేటువంటి ఘోరమైన స్థితికి మనిషి ఈరోజు వెళ్ళిపోయాడంటే కారణం ఏమిటో తెలుసా? మనిషిని నమ్ముకోవడం. ఏదైనా బాధ వస్తే తోటివాడికి చెప్పుకోవటం నేర్చుకున్నాం, ఏదైనా ఇబ్బంది కలిగితే తోటి వాళ్ళతో పంచుకోవటం నేర్చుకున్నాం. కానీ నాయన నాకేంటి పరిస్థితి, నాకు ఎందుకు ఇలా జరిగింది, నీ అనుమతితోనే ఏదైనా జరుగుతుందట కదా, మరి నాకు జరిగినప్పుడు నేను పరీక్షలో ఉంటే నన్ను నెగ్గించు. అది పరీక్ష కాక సాతాను యొక్క ఇన్ఫ్లుయెన్స్ అయితే దానికి నేను బుద్ధి చెప్పుకునేలాగా నన్ను విశ్వాసంలో తీవ్రతను పెంచు అని ప్రార్థన చేయవలసిన క్రైస్తవులు కూడా శోధన తీసేనైనా, శోధనైనా మాకేంటి నాయనా, మాకు ఈ బాధలేంటి, శోధన అసలు మమ్మల్ని నువ్వు అభివృద్ధి ఉంచాలి, మమ్మల్ని ఆశీర్వదించాలి, నువ్వు ఆశీర్వదించకపోతే ఎలా, నిన్ను నమ్ముకున్నాం కదా అంటూ బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి ఈనాటి క్రైస్తవ సమాజం వెళ్ళిపోతే అసలు దిక్కవలసిన క్రైస్తవుడే ఈ లోకంలో దిక్కు తోచని పరిస్థితిలోనికి వెళ్ళిపోయి ఆరాధనలు కూడా మానేసుకుని కఠిన హృదయ
ఆలోచించాలా? బుద్ధి చెప్పేస్తానన్నాడు ఆయన. అందుకు ముందే నాకేం తెలియదు నాయన, నాకేం తెలుసు చెప్పు, నేను అమాయకుడిని, భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ లోక జీవన వ్యాపారంలో కొట్టుకొని పోయాను, నీ మాట నాకు కొంచెం తెలిసిన నేను రియలైజ్ అయిపోయాను, పోయేవాడిని కదా అని దేవుడి మీద నువ్వు నేరారోపణ చేయకముందే దేవుడు బైబిల్లో ఆ మాటను రాయించాడు. చూడండి, యెషయా గ్రంథము 62వ అధ్యాయము, యెషయా గ్రంథము 62వ అధ్యాయము 11వ వచనం. ఆలకించండి. ఎక్కడ వరకటండి? మీ మనస్సులు ఖచ్చితంగా దేవుని మాటను క్యాచ్ చేయండి. అందుకే యేసుప్రభు వారు కూడా చెవి గలవాడు, అందుకే చెవులకి ఎక్కువ పని చెప్పమన్నాడు ఆయన. అందుకనే ఎవరికో ఒక ప్రాంతం వారికి, ఒక జాతి వారికి, ఒక కులం వారికి కాదు నేను చెప్తాంది. నేనేం చెప్తున్నానంటే జాగ్రత్తగా ఆలకించండి. భూదిగంతముల వరకు యెహోవా యొక్క సమాచారమును ప్రకటింప చేసి ఉన్నాడు. అండర్లైన్ దిస్ వర్డ్. ఏమంటే నాకు తెలియదు నాయన, అయ్యో నాకు ఎవరన్నా చెప్తే నమ్ముతాను కదా, నేను అసలే అమాయకుడిని, 3 పూట్ల తిండి కోసం ఆలోచిస్తాను, ఇంకొంచెం శ్రద్ధ ఉంటే 6 నెలలకి, ఇంకొంచెం శ్రద్ధ ఉంటే సంవత్సరానికి, ఇంకొంచెం డబ్బు మిగిలిందంటే ఇళ్ళ, బట్టల, బంగారమా, ఇవి వరకే నా యొక్క మనసు నిండింది. కానీ ఏమిటి నాయన నీ గురించి నాకు తెలియలేదు, తెలుసుకోలేకపోయాను అని అనుకోకుండా ఉండాలని భూది గంతముల వరకు మీరు ఎక్కడ వరకు అయితే కొలుచుకుంటారో అది దాటి సుమా ఈ అంతరిక్షంలో నాకేం తెలియటం లేదు, ఎంత వెతికినా ఒక 5% ఇప్పటి వరకు సైంటిస్టులు కనుక్కున్నారు. ఇంకా బ్లాక్ హోల్, ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన న్యూస్ ఏంటంటే ఈ భూమి కూడా పెద్ద బ్లాక్ హోల్ లో ఉంది. ఎవరైనా కాస్మాలజీని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే మీకు ఒక నమస్కారం. మీరు భూమి యొక్క పరిస్థితుల్ని, ఆకాశము వాటి పరిస్థితుల్ని, ఈ విపరీతాలని, ఈ ఆపదల్ని మీకు తెలియాలంటే ప్రపంచపరంగా, లోకపరంగా అసలు అంతరిక్షంలో, భూమిలో ఏం జరుగుతుందో కనీసం న్యూస్లో అవన్నీ చూడండి. దేవుడు ఎంత త్వరగా తన డెసిషన్ మేకింగ్ చేస్తున్నారు అనేది మీకు అవగతం అవుతుంది. ఏదో ఇష్టం వచ్చినప్పుడు కూరలు వండుకొని, ఇష్టం లేనప్పుడు పచ్చడి తినేసుకొని హాయిగా గడిపేశామనుకుంటే మానవ జీవితం ఎందుకు? మనిషికి జంతువుకి తేడా ఏంటి? జంతువుకి ఆహారం, నిద్ర, సెక్స్. మీకు కూడా అంతేనా? నేను జంతువుల అన్నిటికంటే, భూజంతువుల అన్నిటికంటే వివేకాన్ని ఇచ్చాను అంటే సంథింగ్ ఈజ్ స్పెషల్. కానీ మనం చదువుకున్న చదువు ఏమైందంట? హ్యూమన్ ఆల్సో యానిమల్. మనిషి కూడా తెలివి గల జంతువు అంట. సైన్స్ చదువు ఇక్కడ వరకే చెప్తుంది, కానీ బైబుల్ అలా చెప్పదు. బైబుల్ దానికి మించినది. మీరు ఎక్కడైతే ఆగిపోతారో అక్కడి నుంచి మొదలవుతుంది. అందుకే బైబుల్ చదవాలంటే ఆసక్తితో చదవాలి. ఏదో చదవాలి, చదవకపోతే దెబ్బ తగ్గుతుంది, చదవకపోతే రోగం వస్తుంది, చదవకపోతే కలిసి రాదు, ఇలాంటి వ్యాపకాలతో మీరు బైబిల్ చదివితే దేవుడు అర్థం కాడు, మీకు పనిష్మెంట్ మోర్. అర్థమవుతుందా? అందుకే ఏమంటున్నాడు, నేను భూదిగంతముల వరకు ప్రకటన చేసేస్తాను. రోయ్ ఎలాగనైనా ఇదిగో ఎట్లా అంట, దేని గురించి ఏమని ప్రకటన చేసావయ్యా అంటే రక్షణను గూర్చి. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చి ఉన్నది అంటే నువ్వే దాన్ని హ్యాండ్ లో పెట్టుకోవాలి. రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానం. మీరు మనుషులు ఇచ్చిన బహుమానాలు చాలా జాగ్రత్తగా రాసుకుంటారు, కానీ దేవుడు ఇచ్చిన బహుమానం ఉంది, అదే రక్షణ. ఈ ప్రపంచం అంతా దానికోసమే ఎన్నో విధాలుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది, కానీ నిజం చెప్పబడిన దాని మీద అపవాది వేసి దాన్ని చూడటం లేదు. ఏమంటున్నాడు ఇక్కడ? ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చి ఉన్నది, ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దే ఉన్నది, ఆయన జీతం కూడా ఇస్తాడు, అది తీసుకొని వచ్చేస్తున్నాడు. జీతం ఏంటి, రక్షణ ఏంటి, ఆయన వద్ద ఉండటం ఏంటి, అసలు ఎవరికన్నా అర్థమవుతాయా? ఖచ్చితంగా క్రైస్తవులకు అర్థం అవ్వాలి, అర్థమై తీరాలి. ఎందుకంటే నువ్వు లోకపరంగా ఇక్కడికి వచ్చి
లోకాశలతో మునిగి తేలితే ఇక్కడికి వస్తే ఏమీ అర్థం కావు. రక్షణ ఉండింది ఆయన చేతిలో. ఏ రక్షణ? ఆత్మ రక్షణ. దాన్ని చంపే ఛాన్స్ లేదు. ఒక్కసారి నువ్వు పుట్టావంటే అది యుగ యుగాలు దేవుడితో పాటు ఉండేదే ఆత్మ. అది నీలో ఉంది, ప్రిజర్వ్ అయి ఉండింది, నిన్ను కట్టి ఉంది. అసలు నువ్వు జీవింప చేసేదే ఆత్మ. అందుకే డైరెక్ట్ స్పీచ్ ఇచ్చేసారు యేసుప్రభు గారు. మీకు చెప్తూ ఉంటాను ఎప్పుడు, శరీరం కేవలము నిష్ప్రయోజనమైన దాని గురించి ఎన్ని సంవత్సరాలుగా అసలు జీవితకాలం అంతా చింతిస్తూనే ఉన్నాం కదా. ఇల్లు, బట్ట, నీరు, కూడు, గుడ్డ, ఇవన్నీ కావాలి, కానీ ఆత్మకి ఏం కావాలి? ఇది క్రైస్తవుని దగ్గర మాత్రమే దొరికే ఆన్సర్, క్రైస్తవుడు మాత్రమే ఆలోచించే ఆన్సర్. మీకు ఈ విషయం బాగా అవగతమవుతుందా? రక్షణ కావాలట. రక్షణ ఎవరి దగ్గర ఉందట? నా దగ్గరే ఉంది, బహుమానం ఇచ్చేస్తాను. ఎందుకు? బహుమానంతో పాటు జీతం కూడా ఇస్తాను. ఏమండి, నాకు డౌట్ వస్తూ ఉంటుంది, అసలు దేవుడు చేసే ఉపకారాల్లో ఏ ఒక్కటి నేను కదిలించలేదా మందిరానికి రావడానికి? ఎలాగైనా వచ్చేదన్న నాకు చేసిన ఉపకారం నేను బతికుండటమే కదా నాయన. నేనేం నాకు ఆక్సిజన్ కావాలి అంటే ఒక సిలిండర్ కొని తెచ్చుకోలేకపోతున్నాను, ఊరికి నేను వచ్చిన దాన్ని పీల్చుకుంటున్నాను, దానివల్ల కేవలం బ్రతికున్నాను. అసలు అందుకోసమైనా నేను వచ్చేయాలి, నీకు స్తుతులు చెల్లించుకోవాలి, నేను ఆరాధించుకోవాలి. అయ్యో నీవే నాకు ప్రాపకూడవు అని వచ్చి ఇక్కడ పడిపోవాల్సిన వాళ్ళు వంకలు. ఏ వంకలు అంట? చుట్టాలు వచ్చారని ఒకళ్ళు, కుదరలేదని ఒకళ్ళు, జీవన వ్యాపారం అని ఒకళ్ళు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రకటించింది ఎవరో తెలుసా మీకు? లోకల్లో మైకట్టు తిరిగి కాయలు అమ్ముతా, కూరలు అమ్ముతా, ఏవో ఫుడ్ వెరైటీస్ అమ్ముతా అన్న పిచ్చి చిన్న మనుషులు కాదు. ఆ దేవాది దేవుడు, ఆ మహాశక్తి, ఆ మహాదేవుడు నీకు ప్రకటన చేశాడు. ఏమని తెలుసా? రక్షణ అవైలబుల్, సాలరీ అవైలబుల్, ప్రొటెక్షన్ అవైలబుల్. ఎవరి ద్వారా, ఎవరి వల్ల, ఎవరితోనూ కానిది నా దగ్గరకు వచ్చేయండి. నా దగ్గర మాత్రమే దొరికే సరికిది. నేనే మార్గం. నా కుమారుడి ద్వారానే రావాల్సిన మీరు, నాతో సమాధానాన్ని పోగొట్టుకున్న మీరు, నేనిచ్చిన సెకండ్ ఛాన్స్ ని వినియోగించుకోవాలి అని చెప్పిన దేవుని మాటను లెక్క చేయరా? జకరియా గ్రంథము 7వ అధ్యాయం చూడండి. జకరియా గ్రంథము 7వ అధ్యాయము. బైబిల్ అందరూ ఓపెన్ చేసుకోండి, ఖాళీగా కూర్చోవద్దు. బైబిల్ మీ పక్కన ఉండి ఓపెన్ చేసుకోవట్లేదండి, మీరు చాలా ఉగ్రతను మీరు అరేంజ్ చేసుకుంటున్నారు అర్థం. జకరియా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం. మైదానంలోను, దక్షిణ దేశంలోను, చుట్టూ ఉన్న పట్టణాలలోను జనులను విస్తరించి క్షేమముగా ఉన్న కాలమున పూర్వీకులకు ప్రవక్తల ద్వారా 66 పుస్తకాలలో రాసిన వారందరి ద్వారా ఎలా ప్రకటన చేశాడో చెప్పిస్తున్నాను నేను ఇక్కడ. ఎలా ప్రకటన చేశాడట? పూర్వమునున్న ప్రవక్తల ద్వారా ప్రకటన చేసి ఆజ్ఞలను మీరు మనసుకు తెచ్చుకోనటం లేదేంటి? నా బైబిల్లోనే ఉందా? నీ బైబిల్లో కూడా ఉందా? ఏం చేయాలట? ఆజ్ఞలను మనసుకు తెచ్చుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకుంటాం? ఆ రోజు ఆ ఫుడ్లో అది పడింది కాబట్టి బాగా టేస్టీగా ఉంది. ఇదా మనసుకు తెచ్చుకునేది? ఈ ఏరియాలో ఇంత కాస్ట్ అయినా నేను ఫ్లాట్ కొనుక్కున్నాను కాబట్టి అది నా మెమరబుల్ అనుకోవడం, జ్ఞాపకం తెచ్చుకోవడం. మంచి కంపెనీలో, మంచి ఎంఎన్సి కంపెనీలో జాబ్ కొట్టడమే మన మనసుకు తెచ్చుకోవాల్సింది. నో, అవన్నీ టెంపరరీ. ఏమంటున్నాడు? పూర్వీకులకు ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనసునకు తెచ్చుకొనకుండా వచ్చునా? ఇంకేమంటున్నాడు? మరి ఇది చాలు, మనసుకు తెచ్చుకొనకుండా అసలు ఉండొచ్చా? జకరియా గారు ఎలా అంటున్నారండి? ఎంత భక్తిని నేర్చుకోవాలండి మనం వచ్చి. అందుకే అన్నాడు, నేనిచ్చే నీళ్లు తాగితే ఎన్నడు ఇక నీకు దాహం అనే ఆలోచన రాదు. అందుకే నా దగ్గరికి రావాలి మీరు.
ఎక్కడికి వెళ్ళినా దాహం అవుతుంది మీకు, ఏ వేలో వెళ్ళినా మళ్ళీ ఆశ పుట్టి తీరుతుంది. కానీ నా దగ్గరికి వచ్చారంటే ఎన్నటికి మీ దాహము పొందురు. అలాంటి దేవుడు మన దేవుడు. ఆయన ఇచ్చిన ఆజ్ఞలు మనసుకు తెచ్చుకొనకుండా ఉండొచ్చా మనం? అందుకోసమైనా రావాలి కదా మన మందిరానికి. ఇక్కడ ఒకలాగా, అక్కడ ఒకలాగా, మందిరంలో ఒకలాగా, బయట ఒకలాగా మన జీవితాలను పాడు చేసుకుంటూ మన జీవిత విధానంలో మన సూత్రాలను పెట్టుకుంటే ఎక్కడికి వెళ్తామో తెలుసా? నరకానికే వెళ్తాం. అందుకే యెషయా గ్రంథంలోని 59వ అధ్యాయం, ఇదే యెషయా గ్రంథము 59వ అధ్యాయం చూడండి. 59వ అధ్యాయంలో 14వ వచనం చూడండి. ఏం చేస్తుందట? న్యాయానికి ఆటంకం. మన సూత్రాల వల్ల ఏం జరుగుతుందంట? న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి అంత దూరంలో ఉండాలనుకుందంట. నీతి దూరమున నిలిచి ఉన్నది, సత్యము సంత వీధిలో ఎప్పుడో పడదు. చాలా చీప్ అయిపోయింది అనమాట. వాక్యం అంటే చీప్, వాక్యం అంటే నిద్ర, వాక్యం అంటే ఆలోచన, వాక్యం అంటే ఇంట్రెస్ట్ లేకపోవడం. సత్యము సంత వీధిలో పడి ఉన్నది. అసలు ధర్మం అయితే లోపలికి రావటం లేదు. మన సూత్రాల వల్ల దేవుని యొక్క నీతి రావట్ల, దేవుని యొక్క సత్యము రావట్ల, దేవుని యొక్క ధర్మము కూడా ఎంటర్ అవ్వని పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు పరిస్థితి. మరి ఆయన సూత్రాలను మనసుకు పెట్టాలా లేదా? మనం అనుకుంటున్నాం ఇక్కడికి రావడమే దేవుని దృష్టిలో గొప్ప అనుకుంటున్నాం. నో, మనము రావడం ఆయన ఇచ్చిన భిక్ష, ఆయన పెట్టిన ప్రసాదం, ఆయన పెట్టిన మంచి బ్లెస్సింగ్. అరే నేను ఇచ్చిన వెళ్ళిన మాటలు విన్నారా అనడమే ఆయన మనకి ఇచ్చిన గొప్ప గిఫ్ట్ తెలుసా? అందుకే నేనిచ్చు బహుమానము అన్నాడు. ఎంత అదృష్టవంతులమండి. అందుకే ఆయన ఎప్పుడు అంటాడు, పెద్ద మందతో నాకు చాలా ప్రాబ్లంలా, చిన్న మంద మీరు ఏమన్నా చిన్న మంద భయం వద్దు. ఎందుకంటే చిన్నగా ఉన్నాం అనుకోండి, మనం చిన్నగా ఉండే వాళ్ళకి బలహీనతలు ఎక్కువ ఉంటాయి. బలహీనత ఇన్ ది సెన్స్ స్ట్రాంగ్ గా ఉండలేదు శరీరపరంగా. అప్పుడేమనిపిస్తుంది, అయ్యో మనకి ఎలా జరుగుతుంది? ఏం అక్కర్లా, వాక్యమే నీకు అన్నిటికీ సొల్యూషన్. అర్థమైందా? ఇంకేమన్నాడు 15వ వచనం, సత్యము లేకపోతే ఏంటి ప్రాబ్లం అంటే, అరే మీకు తెలియదు, సత్యం లేకపోతే ఏమవుతుంది తెలుసా? చెడుతనము విసర్జించిన వాడు దోచుకొనబడతాడు. అర్థమవుతుందా మీకు? సత్యం ఉంటే చెడుతనం విడిచిన వాడిని పిలిచి సన్మానం చేస్తుంది. ఎంత మంచిగా ఉన్నావు, ఎంత నీతిగా ఉన్నావు. కానీ ఇప్పుడు ఏమంటుంది తెలుసా లోకం? ఎట్లా ఉంటే ఎట్లా బతుకుతావయ్యా అంటుంది. అందుకే అంటున్నాడు, చెడుతనము విసర్జించుకున్నవాడు దోచుకునబడుచున్నాడు, న్యాయం జరగకపోవుట యెహోవా చూచెను కనుక అది ఆయన దృష్టికి ప్రతికూలం. ఎవరి దృష్టికి నువ్వు చేసిన పని ప్రతికూలమైన అంత ప్రాబ్లం ఉండకపోవచ్చేమో, కానీ తండ్రి అయిన దేవుని దృష్టికి నీ యొక్క పనులు ప్రతికూలమైపోతే నిన్నెవ్వరూ బాగు చేయలేడు. అందుకే ఇందాక చదివిన ఉత్తర ప్రత్యుత్తరంలో ఒక మాట చూద్దాం. ఇదే యెషయా గ్రంథం 14వ అధ్యాయం, ఇదే యెషయా గ్రంథము 14వ అధ్యాయం 21వ వచనంలో చూడండి ఏం చెప్తున్నాడు. పట్టణములతో లోకము నింపకుండునట్లు తమ పితరుల దోషమును బట్టి అతని కుమారులను వధించుటకు దొడ్డి సిద్ధపరచుడి. వధించడానికి దొడ్డి సిద్ధపరచబడపోయింది. ఇది మనం నేర్చుకోవాలి. ఇది చాలా బిట్టర్ విషయం. ఇది మానవాళికి చాలా చెడ్డ వార్త, కానీ దీనిలోనే సువార్త ఉంది. ఈ సువార్తని కనుక నువ్వు అంగీకరించగలిగితే మీ కొరకే సిద్ధపరచబడిన దొడ్డి అది వధించడానికి. ఆ వధ నుంచి తప్పించుకోవాలంటే ఆ రక్షణను, ఆ బహుమానాన్ని నువ్వు వివిధం చేసుకోవాలి. అంటే విచక్షణతో ఆలోచించాలి. అయ్యో నేను తీసుకుంటున్న, నేను ఇక్కడికి వచ్చిన విధానము ఆయన దృష్టిలో రక్షణను కలుగజేస్తుంది. ఇది శరీరానికి కాదు, ఆత్మకి. దీనికి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ బాధ వచ్చినా నేను కొంచెము కూడా బాధపడను, ఇబ్బంది పడను. అంతా దైవాధీనము, యెహోవా చూసుకొనును. ఆయనే తీసుకుంటాడు, ఆయనే ఇస్తాడు. మధ్యలో నాకేంటి? ఇస్తే అనుభవిస్తాను, ఇవ్వకపోతే థ్యాంక్ యూ అంటాను. ఇవి నేర్చుకొని విశ్వాసే ఒక విశ్వాసేనా? అందుకే అంటున్నాడు, ఎవరు అసలు ఆయన ఎందుకండి మనుషులను బ్లెస్ చేసి
మీరు వెళ్ళి మొదటి అధ్యాయంలో ఉంటుంది, ఆదాముని అవ్వమ్మని దీవించి మీరు వెళ్ళి లోకమును నిందించండి అన్నాడు కదా. ఆయన మాటకి, ఆయన కనుదృష్టికి మన పద్ధతులు ప్రతికూలమైతే ఏం చేస్తాడట? భూమిని స్వతంత్రించుకొని పట్టణములతో లోకాన్ని నింపకుండా చేసి అసలు ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకు సిద్ధపెడతాడంట. ఏ విధంగానో చూడండి, పితరుల దోషమును బట్టి కుమారులను. అర్థమవుతుందా? అసలు మీరు ఆ మాట చూపిస్తాను. నిర్గమాకాండంలో 20వ అధ్యాయం మీకు జ్ఞాపకం చేయాలి. నిర్గమాకాండము 20వ అధ్యాయం మాట గుర్తుందా మీకు? 20వ అధ్యాయము 5వ వచనం చూడండి. నేను రోషము గల దేవుని గుర్తుపెట్టుకోండి. మీ దేవుడినైన యెహోవాను నేను కామన్ గా పోలే బాబు అనుకునే వాళ్ళు మాత్రం కాదు. ఎక్కడ ఏ దేవుడు ఇలా చెప్పుకోలేదు, నేను రోషము గల దేవుడను. ఏంటంట? నాకు మామూలు, నేను చాలా ఎంత రోషం గలవాడన్నా నీ పిల్లలు ఏం చేస్తారులే, వాళ్ళకి అన్ని ఇచ్చావు, అసలు ఒకసారి తీసే అంటే ఖచ్చితంగా నా రోషం ప్రకారం నీకు ఎగ్జామ్ పెడతా. యోబు కల జరగలేదా? కంచె తీసేశాడు ఒక ప్రాణమును తక్క. నువ్వేంటి ఆలోచిస్తున్నావు? ఏమన్నాడు ఇక్కడ? నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి. ద్వేషిస్తున్నానంటే ఎట్లా అనుకుంటున్నావు? వద్దనయ్య గారు అని చెప్తావు, రావు. ఇంటానయ్య గారు అంటావు, ఏనవు. చేస్తానయ్య గారు అంటావు, చెయ్యవు. వినుటకు మట్టుకు వింటారు కానీ గ్రహింపరు. అట్లాంటి వారిని గురించి నన్ను ద్వేషించు వారి విషయంలో 1, 2, 3 నా కోపం కనుక పెరిగి ఇంకా తగ్గకపోతే 4వ తరానికి కూడా నేను ఇన్ఫెక్షన్ చేస్తాను. ఏమన్నాడు? నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషం. కాబట్టి తండ్రులుగా పేరెంటింగ్ అయ్యారా, మీకు పనిష్మెంట్. పేరెంటింగ్ చేశారా, మీ పిల్లల్ని దైవ భక్తిలో పెంచకపోతే ఖచ్చితంగా మీకు, మీ వల్ల మీ పిల్లలకి, వారి పిల్లలకి, వారి పిల్లలకి, కుదిరితే 4వ తరానికి కూడా ఆయన వదిలిపెట్టాడు. అంత రోషము గలవాడు. కాబట్టి ఒక క్రైస్తవ జీవితం ఎంత భక్తిగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. నిన్ను నీవు సాధన చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండు అంది బైబిల్. అందుకే అర్థమైందా? 3-4 తరాల వరకు తండ్రుల దోషమును నేను వదిలిపెట్టను. అసలు నీ పిల్లల్ని దాటలేదు అంటే నువ్వే సరిగ్గా లేని సెన్స్ లోకపరంగా కాదు, దేవుని దృష్టిలో. కుటుంబం అంతా ఇక్కడ ఉండాలి, కుటుంబం అంతా దేవుని యొక్క ముఖ దర్శనం చేసుకోవాలి. ఐ మీన్ వాక్యానికి మిమ్మల్ని ప్రజెంట్ చేసుకోవాలి. మీ యొక్క లోపం ఉంటే, మీ యొక్క బాధ ఉంటే, మీ యొక్క వేదన ఉంటే, మీరు చేసింది ఏమన్నా అక్రమమైనది ఏదన్నా చేస్తుంటే, తెలియకుండా ఏమేందో తప్పు చేస్తుంటే క్షమాపణ అడిగి రక్షింపబడిన వారమైతే టేబులింగ్ లో చేసి, నాయన మేము నిన్ను ప్రచురపరచడానికి మరింత ధైర్యమును శక్తిని ఇవ్వమని అడిగి, లేకపోతే రక్షణను దయచేయమని ప్రాధేయపడాల్సిన కుటుంబాలు అసలు రాకుండా తిని త్రాగి సుఖించే విధంగా మీ జీవితాలను గడుపుకోవడానికి వానొక వంక, లేకపోతే గాలొక వంక, చుట్టం ఒక వంక, రోగం ఒక వంక, అయ్యో తిండి కూడా వంక చెప్పుకునే వాళ్ళు ఉన్నారు అంటే దేవుడు నిన్ను వదిలిపెడతాడా? ఖచ్చితంగా వదిలిపెట్టాడు. అందుకని ఇంకొక మాట చూపిస్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక, మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. ఎవడును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరరు. అతడు ఒకరిని ద్వేషిస్తాడు, మరొకరిని ప్రేమిస్తాడు, లేదా ఒకరిని పక్షాన ఉంటాడు, ఇంకొకరిని రిజెక్ట్ చేస్తారు. మీరేంటి? సిరి మాకే దేవుడు మాకే అన్నారు, సంపద మాకే దేవుడు మాకే అన్నారు. ఎందుకు ఇంకా ఇలా డ్యూయల్ మైండ్ సెట్ మీకుంది? ద్వంద్వ మనస్తత్వం ఎందుకుంది? నిలువెచ్చనితనం ఎందుకుంది? ఇది సిరిని కోరుకుంటే నేను ఉండను. ఇది క్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన మంచి ఆలోచనతో చెప్పిన మాట. అంటే సిరి ఉండకూడదా? అలా అని కాదు సుమా. దానికోసం ఇక్కడ ఆ అద్వితీయ దేవుణ్ణి రిజెక్ట్ చేస్తున్నారు. ఇది ఈ యొక్క మాట యొక్క సారాంశం. సిరికిని దాసులుగా ఉండలేరు. మరి ఏం చేయమంటారు నాయన అంటే 25వ వచనం అంటాడు,
నేను మీతో ఏం చెప్తున్నానంటే, జాగ్రత్తగా వినండి, నేను ఏం చెప్తున్నానంటే, ఏమి తిన్నాము, ఏం తిన్నాం, పొద్దున్న తినేసాము, టిఫిన్ మంచిగా తిన్నాం, మధ్యాహ్నం ఏం వండుకున్నాం, రాత్రికి ఏం వండుకున్నాం, ఆ డే రోజు ఏం వండుకున్నాం, ఈ డే రోజు ఏం వండుకున్నాం, అసలు స్పెషల్ డే వస్తే ఏం తిన్నాం, ఏం త్రాగుతాం. పైగా త్రాగే వాటి విషయంలో కూడా థింక్ చేయొద్దన్నాడంటే దేవుడు ఎంత సింప్లిఫై చేసుకోమన్నాడు నీ లైఫ్ ని కదా. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని అసలు నీ ప్రాణం గురించి ఆలోచన. అయ్యో ఇది తాగకపోతే చచ్చిపోతాను, తినకపోతే చచ్చిపోతాను, ఇవి అని నీ ప్రాణమును గురించి నీవు ఏం ఆలోచించవద్దు. అసలు ధరించుకునే వాటి విషయంలో మీరు మీ దేహాన్ని గురించి, ప్రాణం గురించి, దేహం గురించి కూడా థింక్ చేయొద్దు. ఇవి మరి ఎందుకు అన్నావయ్యా అంటే, నువ్వు ప్రాణం గురించి, దేహం గురించి ఆలోచించే విషయంలో సంపాదనకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేస్తున్నావు. మీరు అలా అనుకుంటూనే, నాయనా నీకు దండం, నువ్వే దేవుడి అని నాకు దండం పెడుతూనే, నాకు విధేయురాలని అని చెప్పుకుంటూనే మెల్లమెల్లగా లోకపరమైన విషయాల మీద లొంగిపోయి పనిచేస్తున్నావు. ఇది దేవుని యొక్క ఆరోపణ. కాబట్టి ఇక్కడికి రావటం అనేది మనము దేవునికి ఇస్తున్న థ్యాంక్స్ గివింగ్ కదా. కృతజ్ఞత. ఒక గుప్పెడు మంచినీళ్ళు ఎవరైనా ఇచ్చారనుకో, మంచిదమ్మా, థ్యాంక్స్ అమ్మా అంటావా? ఆఫ్టర్ ఆల్ గుప్పెడు నీళ్ళకి, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్కే మరి మీకు జీవితాన్ని, జీవనాన్ని, ప్రాణాన్ని, దేహాన్ని కూడా ఇచ్చిన దేవునికి ఎంత థ్యాంక్స్ గివింగ్ ఇవ్వగలవు? ఏమని ఇవ్వగలవు? ఏమి ఇవ్వలేము కాబట్టి నాయన, ఏమి ఇవ్వలేము కాబట్టి నీ సన్నిధికి వచ్చాము, మమ్మల్ని నిర్దోషులుగా చేయి, మా పాపాలని, మా అతిక్రమాలని, మా ఆలోచనలు కూడా శుద్ధీకరించు. చేయాలి లేదా ప్రేమ? ఏం చేస్తున్నావు? ఆరాధన చేయమంటే సిగ్గు, మాట రాదు, నోరు రాదు, ఏమి చేయలేము. ఒకవేళ చేస్తే పొంగిపోయిన మనసుతో ఎక్కువగా ప్రార్థించి అధిక దేవతారాధన ఎంతో ఆసక్తిని మేము చేసుకుంటాం. అంటే ఎక్కువగా దేవతలను పొగిడినట్టు పొగిడేస్తాం మన దేవుడు. నాకు వాళ్ళకి చేసినట్టు నాకు చేయమని ఉన్నాడు ఆయన. చాలా రోషం గలవాడైనా. వాళ్ళకు పూజలు చేసినట్టు నాకు చేయకండి. నేను నిజమైన దేవుడిని, రోషం గలవాడిని. నేను చెప్పిన వే ప్రకారమే మీరు ప్రయత్నాలు చేయాలి. నా గురించి నా దగ్గరికి వచ్చి మీరు ప్రదర్శించుకునేటప్పుడు ఇవన్నీ మానేసి ఇష్టానుసారంగా ఉంటే, నీ ఇంట్లోనే ఉంటే ఏమర్థమవుతుంది నీకు? దేవుడి మాట ఏం అర్థం కాదు. పైగా నిర్లక్ష్యం మరీ పెరిగిపోతుంది. అందుకే అంటున్నాడు, ఒకటో రాజుల గ్రంథము 18వ అధ్యాయము, 21వ వచనం చూడండి. 18వ అధ్యాయము 21వ వచనం. ఎంత రోషంగా మాట్లాడుతున్నారండి. హీరోయిక్ నేచర్ ఏలియా గారు అంటే. అసలు ఇలా ఉన్నారు ఈనాటి క్రైస్తవులు. మా దేవుడు నమ్ముకోండమ్మా, మీ బాధపోదు అని చెప్తారు. నీకు నేర్పింది ఇదేనా? మా దేవుడు మీ దేవుడు ఏంటి? అసలు దేవుడు అంటే ఒకడే కదా లోకమంతటికి. అందుకే ఫస్ట్ నిర్మించాను, భూదిగంతముల వరకు ఆయన ప్రొక్లైమ్ చేయించేశాడు. అందుకే ఏమంటున్నాడు, ఏమన్నాడంట, జనులందరి దగ్గరికి వచ్చేసాడంట. మీరు వెళ్తారండి, వాళ్ళంతా క్రౌడ్ ఉన్నారు, ఇందుకే వెళ్ళిపోవాలంటారు కదా. దేవుడు గురించి రోషంగా ఉన్న ఏలి అంటున్నాడు, జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తలబడుతూ ఉంటారు? ఎన్నాళ్ళు? ఇంకా సిరి అంటారు, దేవుడు అంటారు. ఏదో ఫిక్స్ అయిపోండి, మీకు సిరి కావాలా లోపలికి వెళ్ళిపోండి. లేదు దేవుడు అంటారా, వచ్చేయండి. ఆయన నమ్ముకుంటే డ్యూయల్, 2 ఆఫర్, 1+1 ఆఫర్. ఇక్కడ సుఖంగా ఉంటాము, అక్కడికి వెళ్ళిన తర్వాత పరలోకాన్ని ఇచ్చేస్తాడు. మీకు ఆ రిఫరెన్స్ తెలిస్తే సహాయం చేయండి. ఇక్కడను హ్యాపీగా ఉంటాము, అక్కడ కూడా హ్యాపీగా ఉంటాం. ఎందుకు 2 తలంపుల మధ్య తడబడతారు? మీరు దేవుని గురించి ఫిక్స్ అయిపోతే ఆయన మీదే పూర్తిగా ఆధారపడమని చెప్తున్నాడు. మీరు ఎందుకు చింతిస్తారు? మీ చింత యావత్తు నా మీద వెయ్యండి. ఎవరిని అంటారండి, ఎందుకే వెళ్తావు, ఎందుకే బాధపడతావు, నీ చింత అంతా నా మీద ఏం తప్పంటాడా? నీ బాధ కూడా అంటాడు. అవునా కదా? అది లోక మనస్తత్వాల యొక్క కేటగిరీ. అది దేవుడే అంటాడు, చింతించి మాత్రం నాన్న, నీ చింత అంతా నా మీదేరా, నీ భారం అంతా నా మీదేరా, నేను చూసుకుంటా. నువ్వు నన్ను అడిగితే నేను హ్యాపీ ఫీల్ అవుతారా? ఎవరైనా తండ్రిని అడిగితే కదా హ్యాపీ ఫీల్ అవుతాం.
అదే వెళ్ళి పక్కన మన అందరికి చెప్పండి కొంచెం అని అంటే ఎలా ఉంటుంది? ఎఫెక్ట్గా ఉండదు. చిచి అలా చెయ్యొద్దు. క్రైస్తవులం మనం, క్రీస్తు ధరించుకున్న వాళ్ళం, ఆయన ప్రకారం బ్రతకాలనుకున్న క్రీస్తు వారు తనకి ఏదైనా జరుగుతుంది. ఏమంటే వల అయింది అన్నాడు, చేపలు వల పిగిలిపోయేంతగా చేపలు వచ్చినాయి, ఎవరికో ట్యాక్స్ కట్టాలి, ఆ ఫిష్లో 2 దినాలు తెచ్చారన్నాడు. అన్ని తెలిసిన ఆయన అంత ఫోర్కాస్టింగ్గా ఉన్నానికి తన కోసం ఏం సంపాదించుకొని పెట్టుకోవచ్చు కదా, పెట్టుకోవాలా లేదా? ఆయన ఇచ్చిన డిక్లరేషన్ ఏం చెప్పండి? అయ్యో పక్షులకి గూళ్ళు ఉన్నాయిరా, నక్కలకి గొర్రెలు ఉన్నాయిరా, అది మనిషి కుమారుడితో తల వాల్చుకుందాం అనుకుంటే నో ప్లేస్గా బాబు అన్నాడంట. మనం అంటాం నాకు ఈ బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ ఉంది, అక్కడ కావాలంటే స్థలం ఉంది, ఇక్కడ కావాలంటే డిపాజిట్ ఉంది, అక్కడ ఈ బాండ్స్ ఉన్నాయి, ఇక్కడ ఈ బాండ్స్ ఉన్నాయి. స్థితికిను అంటే దాచుకోవడం తప్ప అవసరమే, కుటుంబానికి ప్రొటెక్షనే. కానీ ఇక్కడ వాట్ ప్రయారిటీ, మనం దేవునికి ఇస్తున్న ప్రయారిటీ ఎంతవరకు ఉంది? ఇద్దరిని ఈక్వల్ చేయకండి, నన్ను సిరిని ఈక్వల్ చేయకండి, నన్ను డబ్బుని ఈక్వల్ చేయకండి. ఎప్పుడు ఎన్నాళ్ళు 2 తలపుల మధ్య ఉంటారు మీరు? అయితే దేవుడి కన్నా ఫిక్స్ అయిపోండి. ఏలేదా లేదా నాకైనా ఫిక్స్ అయిపోండి, లేదంటే మీరు పొందరు, మీరు బాధపడండి. లోకంలోకి వెళ్ళారంటే ప్రొటెక్షన్ గురించి నన్ను అడగదు, బహుమానం గురించి నన్ను అడగద్దు, అసలు రక్షణ గురించి మీకు అసలు లేనే లేదు అనేసరే లేదా? అందుకే ఒక మాట చూపిస్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక ఇది మత్తయి సువార్తలోని 23వ అధ్యాయం 35వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం చూడండి. ఏం చెబితే మనుషులు ఏం చేస్తున్నారు మీకు ఒకసారి అవగతం అవుతుంది. 25వ వచనం. 23వ అధ్యాయము మత్తయి సువార్త 35వ వచనం. నీతిమంతుడైన హెబేలు రక్తము మొదలుకొని ఎక్కడ మొదలెట్టాడండి? ఆది కాండంలో ఉన్న హెబేలు ఎందుకు చచ్చిపోయాడు తెలుసా? అసూయ వల్ల. ఏం చేయాలి? అర్పణ తండ్రి అంటే దేవుడు ఎవరు అర్పణ తీసుకున్నాడు? హెబేలు గారిని తీసుకున్నాడు. నాది ఎందుకు తీసుకోవు? నాది తీసుకోబట్టి దేవుడితో కదా పోట్లాడుకోవాలి. హెబేలు ఎందుకంటే చంపేయటం అమ్మాయికి కదా పాపం. దేవుడికి ఏం ఇస్తే బాగుంటుందో తెలుసుకుంది ఎవరు? బతకనీయాలి కదండి మరి హెబేల్ని. నీతి దూరం అయిపోయింది. ఇందాక ఒక చోట చదివించాను మీకు, సత్యం లేదు, నిర్దోషత్వంగా ఉండే వాళ్ళని బ్రతకనీయటం లేదు ఈ లోకం. హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకు దేవాలయం మధ్య చచ్చిపోయాడు ఒక ఆయన జకరియా, బరకీయ కుమారుడైన జకరియా రక్తము వరకు అక్కడ మొదలుపడి ఇక్కడ. అసలు ఇదంతా కాదు, భూమి మీద చిందించబడిన నీతిమంతుల రక్తమంతా మేము వెళ్ళిపోతుంది లోకంలోకి వెళ్తే. ఇక్కడ ఉన్నామనుకో ఆ రక్తము విమోచనం కలిగించి రక్షణించేస్తారు అంతే. లోకంలో ఉన్నామంటే రాదు. అందుకనే ఇంకొక మాట చూపిస్తాను చూడండి. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ముగింపుకు వస్తున్నాను, మీ చెవులను మాటలకు జాగ్రత్తగా ఉంచండి. 2వ అధ్యాయం 10వ వచనం. నీవు చాలా మంది జనములను నాశనము చేయొచ్చు, నీ మీద నీవే నేరస్థాపన చేసుకున్నావు. నేను బయటకు వెళ్ళిపోతాను, దేవుడు మాట్లాడుతా ఏమంటే దేవుడు ఫుడ్ పెడతాడు పట్టుకెళ్ళొద్దా అని నీకు నువ్వే అనుకుంటూ, ఇలా కాకుండా సంపాదనలో అత్యాస పోయి అనేక మంది జనుల యొక్క నాశనాన్ని కోరుకుంటున్న నీకు నీ మీద నీకే నేరస్థాపన చేసి ఉన్నావు. నీ దురాలోచన వల్ల నీ ఇంటికి ఏ ఆలోచన అంట? నీ దురాలోచనల వల్ల నీ ఇంటి వారికి అవమానం తెస్తావు బయట ఉంటే. అదే వాక్యముతో ఇక్కడ ఉంటే, ఆ వాక్య ప్రకారం నడుచుకుంటే నీ ఆలోచనే రాకుండా నీ ఆలోచనలన్నిటినీ పరిశోధించేవాడు నీ హృదయంలో నుండి తెలుసుకునేవాడు ఉన్నాడని తెలుసుకుని ఆలోచించడానికి కూడా జాగ్రత్త పడతాం. ఎంత మంచి లైఫ్ ఇది! క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండి, అది క్రీస్తులో ఉంటేనే వస్తుంది. అందుకని అంటున్నాడు, నీవు అవమానం తెచ్చేస్తావు కాబట్టి నా మాటలు వినటానికి, నేను ప్రకటింపజేసిన మాటలు వినటానికి నువ్వు వచ్చేయాలి. అందుకే వచ్చిన నీవు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. అందుకేమన్నాడు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము
ఒకటో కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 21వ వచనం. 10వ అధ్యాయం 21వ వచనం. మీరు ప్రభు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది కూడా తాగనేరరు. ఎన్నాళ్ళు డ్యూయల్ గా ఉంటారు. ఇక్కడ ఖచ్చితంగా ఆయన చెప్పిన ప్రకారం నడుచుకుంటాము. అయ్యో నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను అంటూ అయ్యో జ్ఞాపకం చేసుకునే పరిస్థితుల్లో నువ్వు ఎంత శ్రమ పడ్డావా, ఎంత బాధపడ్డావా అని ఏడ్చిన నువ్వే బయటికి వెళ్ళి ఏం చేస్తావట, లోకము దెయ్యముల పాత్రలో నుండి కూడా తాగేస్తున్నావు. నేరకూడదు కదా, నేరం చేయకూడదు కదా. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దెయ్యముల బల్ల మీద ఉన్న దానిలో కూడా రెండిటిలో పాలు పొంగులు. అంటే ఇక్కడ నువ్వు బల్లలో తీసుకుని బల్ల ప్రకారం నడుచుకుంటాను, ప్రచురం చేస్తాను, భక్తిగా ఉంటాను, నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను, నువ్వు నా కోసం శ్రమ పొందావు అయ్యో అని ఏడ్చిన నువ్వే లోకంలోకి వెళ్ళి ఏంటి రోజు సందడిగా లేదు, ఈ రోజు హ్యాపీగా లేదు, ఏమన్నా ట్రీట్ చేద్దామా, ఎవరన్నా ఏం చేద్దాం, ఎవరైనా క్రిటిసైజ్ చేద్దామా అంటూ లోక రీతిగా నీ జీవితాన్ని బయట మళ్ళీ రిప్రజెంట్ చేస్తున్నావు. బల్ల తీసుకుంటున్న అనేకులు బలహీనులైపోయారు. బల్ల, దేవుని బల్లకి దెయ్యపు బల్లకి పొద్ద. కొరింథీ పత్రికలో చదువుకున్న తర్వాత వెళ్ళి అందుకే అంటున్నాడు, అదే కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం చూడండి. మళ్ళీ మీరేమన్నా పొరపడతారని దేవుడు చెప్పేస్తున్నాడు. భోజనం బట్టి దేవునితో మనం మొప్పే పొందాము. ఇది గుర్తుపెట్టుకోవాలి. వచ్చేసి తీసుకున్నావు కాబట్టి నీకు 100 out of 100 అన్నాను. తీసుకుంటున్న నీకు నీ మీద నీవే నేరస్థాపన చేసుకునే విధంగా నీ క్రియలు ఉంటున్నాయి. ఎందుకంటే నన్ను మర్చిపోతున్నావు, నేను చెప్పింది వినడం లేదు, నా పద్ధతి ప్రకారం ఉండటం లేదు. భోజనం బట్టి దేవుని ఎదుట మనం మెప్పు పొందము. తినకపోయినందునను మనకు తక్కువ లేదు, తిరిగినందున మాకు ఎక్కువ లేదు అనగానే రిఫరెన్స్ చదువు కానీ కాలు ఎగరేస్తావు. కాబట్టి కిందనే చెప్తున్నాడు, ఆయనను మీ కలిగి ఉన్న ఈ ఇండిపెండెన్స్ ఆగస్టు 15 కాలంలో దేవుడిచ్చిన స్వాతంత్ర్యమును బలహీనులకు అభ్యంతరకరంగా నువ్వు చేయమాకు. వచ్చి నోరు మూసుకుని తీసుకో అంతే. తినినా తినకపోయినా మార్క్స్ ఏమి ఇవ్వబడవు. కానీ బలహీనులు ఉంటారు కొంతమంది, వాళ్ళు ఎప్పుడప్పుడే వస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియాలి దేవుడు ఎంత గొప్పవాడో. నువ్వు వణికి ఇక్కడ తీసుకునే విధానము, నువ్వు చేసే పని, నీ క్రియల వల్ల వాళ్ళు మారాలి, బలహీనులు మారాలి. వాళ్ళకి అభ్యంతరం కలగకుండా ఉండు నిమిత్తం నువ్వు వచ్చారంటే నువ్వే స్కిప్ చేస్తున్నావు. బల తీసుకోవడానికి కాకుండా రక్షణ పొంది బల్ల తీసుకోవడానికి వారం కాదు వారాల పైన నెగ్గొట్టేస్తావా ఏమిటి? అందుకని ఏమన్నాడు, బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూసుకోండి అంటున్నాడు. ఇదే మాట మాట్లాడుతూ యెషయా గ్రంథంలో 65వ అధ్యాయంలో 11వ వచనం. యెషయా లాస్ట్ మాట ముగించేస్తున్నాను చూడండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 11వ వచనం. యెహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరిచి గాదానుకు బల్లను సిద్ధపరిచిన వారులారా. ఏమండి, మళ్ళీ బల్లం తెచ్చాడు ఇక్కడ. యెహోవాను విసర్జించేసి బల్ల చేస్తారా? బల్ల తీసుకోవడానికి వచ్చేస్తారా? ఆయన ఏం చెప్పిందో ఆయన ప్రకారం ఉండకుండా బల్ల తీసుకుంటే చాలని రిప్రజెంట్ అటెండెన్స్ కోసం వస్తున్నారా మీరు? బల్ల ఎందుకు తీసుకోవాలి? నా కుమారుడు యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోమని కదా. మీరేం చేస్తారు? ఏకంగా నన్నే విసర్జించేసి నా పరిశుద్ధ పర్వతమును మరిచేసి గాదానుకు బల్లను సిద్ధపరచు వాళ్ళ లక్కీ స్టోన్ అంటే ఒక స్టోన్ పెట్టుకొని తిరుగుతున్నారేంటి? ఈ లక్కీ బుద్ధ అని చెప్పేసి ఒక బుద్ధుడు బొమ్మ అని ఇంట్లో పెట్టుకుంటున్నారేంటి? అదృష్టదేవికి పానీయార్పణము, ఆ పానీయార్పణము అర్పించు వాళ్ళారా, నేను మీకు చెబుతున్నాను వినండి. మీరు పిలిస్తే నేను బలగను. ఏంటంటే మేము బల కోసం వచ్చాం. నన్ను విసర్జించి బలకొద్ది ఏంటి? నేను పిలవగా మీరు ఉత్తరం ఇయ్యలేదు, నేను మాట్లాడగా మీరు ఆలోచించరు. ఏం చెప్తున్నామో ఎందుకు చెప్తున్నామో ఆలోచించరు. మీ ఆలోచనలు ఎటో పోతాయి. కొంతమంది అయితే మీరు మాట్లాడుతున్నారు. దేవుడి వాక్యాన్ని మీరు ఇచ్చే రెస్పెక్ట్ ఏంటి అసలు? దేవుడు మాట చెప్పిస్తున్నప్పుడు ఏం చెప్తున్నాడో నా గురించి ఏమన్నా ఆయన చెప్తున్నాడో శ్రద్ధగా ఎందుకు వినరు మీరు? మీరు మాట్లాడుకునే లెక్క అయితే ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు?
చేశారు. ఏమిటి? నన్ను విసర్జించటం. పైగా ఏమంటున్నారు? నాకు ఇష్టము కాని దానిని కోరుకుంటున్నారు. ఇంకా చెప్పాడు కదా, చెత్తొద్దు, వస్త్రం గురించి ఆలోచించు, ప్రాణం గురించి, ఇంకేమంటాడు, శరీరం గురించి ఆలోచన వద్దంటే నేను ఏదైతే కోరుకోవద్దన్నాను మీరు వచ్చి అది కోరుకుంటున్నారు. ఏది? బల్ల తీసుకుంటామని వచ్చి ఏమన్నారు? నాకు ఇష్టము కాని దాన్ని కోరితిని, నేను ఖడ్గమును మీకు ఇచ్చేస్తాను. ఖడ్గాన్ని ఇస్తాను మీకు, అదృష్టంగా తీసుకోండి. ఇది ఒక మనిషి మాటలా ఉంది కదా, ఒక మనిషి బాధలా ఉంది కదా. దేవుడు బాధ మీకు ఏమన్నా అర్థమవుతుందా? ఒక మనిషిని ఆయన నీ మాట వింటా, నీ మాట నీ ఇష్టం వచ్చి ఉంటానండి. ఒక మనిషి ఇంట్లో పనికి వచ్చినాడు, ఆ పని చెయ్యక, ఆయన మాట వినక, వాడి ఇష్టానుసారంగా తిని త్రాగుతూ ఆ ఇంట్లో ఉండవలసిన అన్ని వసతులను అనుభవిస్తూ ఏమాత్రం యజమానులు లెక్క చేయకపోతే వాడిని ఏం చేయాలో మీరే చెప్పండి. ఖచ్చితంగా వాడిని శిక్షించాలని అంటాం అందరం. దేవుడు అదే కోరుకుంటున్నాడు. నేను మీకు ఖడ్గమును అదృష్టముగా నియమించుదును, మీరందరూ వధకు లోనవుతారు. వధకు తొట్టి సిద్ధమైపోయింది. ఇది దేవుడి యొక్క ఇన్స్ట్రక్షన్. వింటారా? వినండి. వద్దు, మేము అలాగే డ్యూయల్ మైండెడ్తో ద్వందంగా ఇక్కడ తింటూ అక్కడగా వెళ్ళి ఎన్నాళ్ళు మీరు సిరికి దేవునికి దాసులుగా ఇద్దరిని మెయింటైన్ చేస్తాం, చక్కగా ఉంటాం, మాకు మంచి ఆలోచన ఉంది, వివేచన ఉంది అని మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మీలో అనేకులు చనిపోవటానికి రెడీగా ఉన్నారు. శరీరపరమైన చావు గురించి నేను మాట్లాడను, వాక్యపరమైన చావు గురించి నేను మాట్లాడుతున్నాను. మీరు అనేకులు నిద్రించున్నారు, చచ్చిపోయారు, బలహీనులు. కాబట్టి మిమ్మల్ని మీరు సరి చేసుకొని, మిమ్మల్ని మీరు పరీక్షించుకొని, బలలో చేతులు వేస్తూ ఆయన ఇచ్చిన రక్షణ, ఆయన ఇచ్చిన బహుమానం కొరకు మీరు ఎదురు చూడాలని ఆశపడుతూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మీ మనసు ఏమాత్రం కదిలింపబడినా మీలో మార్పు తెచ్చుకొని ఇక నుంచి నీ ఆజ్ఞ ప్రకారం ఉంటాం, నీ కొరకే లోబడతాము, లోకపరమైన లోక విషయాల పరంగా మేము ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వము అంటూ ఒక తీర్మానం చేసుకుంటూ మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ప్రార్థన. తండ్రి, ఎంత గొప్ప తండ్రివి నాయన, తప్పులు చేస్తున్నా మమ్మల్ని మన్నించి మా కొరకు బహుమానములు, రక్షణ గురించి అంతకు మించి అన్ని వసతులు నేను ఇస్తాను, మీరేం చింత పెట్టుకోకండి అని ఆయన వస్త్రం గురించి ఆలోచించుకుంటూ, ఏం తిందామో ఆలోచించుకుంటూ, ఏం తాగుతామో అని ఇదే డిస్కషన్స్తో మా రోజులను గడిపేస్తున్నాం. మీ బల్ల దగ్గరికి వచ్చి దెయ్యపు బల్ల యొక్క విషయాల్లో కూడా మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. ఎంతో క్షమించండి. వేరైపోయినా మేము వేరుగా ఉండటం లేదు నాయన, లోకంతో సాంగత్యం చేస్తున్నాం. అందుకే నీ శత్రువులను అయిపోయి ఎంతో క్షమించండి. ఇదిగో బలలో చేతులు వేస్తున్న మమ్మల్ని అందరినీ ప్రక్షాళన చేయండి. నేను నీ రక్తంతో కడగండి. పాపపు ఆలోచన, పాప క్రియలను ఆలోచన తీసివేసి మాకు నేను వాటికి దూరం ఉంచండి. నేను నీవు మాత్రమే మాకు ఆధారపడు కనుక నీ ఇష్టానుసారంగా మేము బ్రతకటానికి, నీ మాట విని నీ కొరకే ఉండటానికి ఇదిగో ఇక నుంచి మమ్మల్ని మేము ప్రక్షాళన చేసుకొని నీ వైపు త్రిప్పబడిన మమ్మల్ని అందరినీ కనికరించి కాపాడి రక్షించి నీ యొక్క పద్ధతిలో ఉంచమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థనను అడిగి పెట్టుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. థాంక్యూ. గాడ్ బ్లెస్ యు.